మెగా 9 టీవీ. మనుషుల్లో అయినా జంతువుల్లో అయినా తల్లి ప్రేమ ఎంతో స్వచ్ఛమైనది. ప్రతి తల్లి బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. కానీ ప్రకృతిలో ఒక్కోసారి కొన్ని విచిత్రాలు విషాదాలు జరుగుతూ ఉంటాయి. అలా తల్లి ప్రేమకు నోచుకోక అనాథగా మిగిలిపోయిన ఒక చిన్నారి జపనీస్ మకా కోతిపిల్ల కథ ప్రపంచాన్ని కదిలిస్తోంది. జపాన్లోని ఇచికావా సిటీ జూలో పుట్టిన పంచ్ అనే ఈ కోతిపిల్లను పుట్టిన కొద్ది రోజులకే దాని సొంత తల్లే రిజెక్ట్ చేసింది. దీంతో జూ కీపర్స్ దాన్ని పెంచాల్సి వచ్చింది. అయితే తోటి కోతుల గుంపులోకి దాన్ని వదిలినప్పుడు అవి ఆ పసికూనను భయపెట్టడం, కొట్టడం చేశాయి. ఆ భయాన్ని తట్టుకోలేక రక్షణ కోసం ఒక బొమ్మను తన తల్లిలా భావించి దానికే అతుక్కుపోయింది పంచ్. ఈ వీడియోలు వైరల్ అవ్వగానే సోషల్ మీడియాలో కోట్ల మంది హృదయాలు బరువెక్కాయి. అయితే తాజాగా ఆ కోతుల గుంపు పంచ్ను అక్కున చేర్చుకున్నాయి, ప్రేమను పంచుతున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో ప్రముఖ ఇంటర్నెట్ ఇన్ఫ్లుయెన్సర్ ట్రిస్టన్ టేట్ 2 కోట్లు ఇచ్చి ఆ కోతిని కొనేస్తానని అనౌన్స్ చేయడం పెద్ద దుమారమే రేపింది. అసలు ఆ ఆఫర్ వెనుక ఉన్న లీగల్ అడ్డంకులేంటి, పంచ్ ప్రస్తుత పరిస్థితి ఏంటో డీటెయిల్గా చూద్దాం. తల్లి ప్రేమకు నోచుకొని పసికున పంచ్ తన బాధను పంచుకోవడానికి ఒక ఒరంగుటాన్ బొమ్మను స్నేహితురాలుగా చేసుకుంది. ఆ బాధను అర్థం చేసుకున్న కోతుల గుంపు ఇప్పుడు తల్లి ప్రేమను పంచుతున్నాయి. మిగతా కోతులతో కలిసి హ్యాపీగా ఉన్న లేటెస్ట్ పంచ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఎమోషనల్ స్టోరీలోకి సడన్ గా బిలియనియర్ ఎంట్రీ ఇచ్చాడు. అతనే ప్రపంచవ్యాప్తంగా కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన ఆండ్రూ టేట్ సోదరుడు ట్రిస్టన్ టేట్. ఈ కోతి పిల్ల ఏ జూలో ఉందో చెప్పండి, దాన్ని నేను కొనేస్తాను, ఏకంగా 2 కోట్ల రూపాయలు ఇస్తానంటూ ట్విట్టర్లో సంచలన పోస్ట్ చేశాడు. ఈ ఆఫర్తో నెట్టింట పెద్ద యుద్ధమే మొదలైంది. ఒక జంతువును అలా డబ్బుతో కొనడం కరెక్టేనా అని జంతు ప్రేమికులు మండిపడుతున్నారు. జూలై 2025లో ఈ చిన్నారి పంచ్ పుట్టింది. పుట్టిన కొద్ది రోజులకే తల్లి దాన్ని దూరం పెట్టింది. మళ్ళీ దగ్గరకు తీసుకోలేదు. కేవలం తల్లి మాత్రమే కాదు, గుంపులోని మిగిలిన కోతులు కూడా పంచ్ను తమలో కలుపుకోలేదు. ఎమోషనల్గా దెబ్బతినకుండా ఉండేందుకు జూ కీపర్స్ దానికి బ్లాంకెట్స్, ఒక ఒరంగుటాన్ బొమ్మను ఇచ్చారు. దానికి పొడవాటి వెంట్రుకలు ఉండడంతో పంచ్ దాన్ని తన తల్లిలా ఫీల్ అయ్యి ఎప్పుడూ దాన్ని గట్టిగా హత్తుకునే ఉండడం మొదలుపెట్టింది. ఆ వీడియో ప్రపంచాన్ని కంటతడి పెట్టించింది. అప్పటి నుండి పంచ్ గ్లోబల్ సింబల్ ఆఫ్ వల్నరబిలిటీగా మారిపోయింది. ఏడుస్తున్న కోతి వీడియో చూసి చలించిపోయిన ఇన్ఫ్లుయెన్సర్ ట్రిస్టన్ టేట్ ట్విట్టర్ వేదికగా ఈ ఆఫర్ ఇచ్చాడు. ఈ కోతి పిల్ల ఏ జూలో ఉందో చెప్పండి, నేను నా సోదరుడు కలిసి దాన్ని కొనేస్తాం. దీనికోసం అక్షరాల 2 కోట్ల రూపాయలు ఇస్తాను. ఇది జోక్ కాదు అని ప్రకటించాడు. ఈ పోస్ట్ కు కొద్ది క్షణాల్లోనే 5.5 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ట్రిస్టన్ ట్వీట్ తో నెటిజన్లు 2 వర్గాలుగా చీలారు. ట్రిస్టన్ నిర్ణయాన్ని కొందరు సమర్థించారు. ఆ బేబీ మంకీకి ఒక ఇల్లు కావాలి, దాన్ని రెస్క్యూ చేసి మంచి లైఫ్ ఇవ్వండి అని కామెంట్స్ చేశారు. కానీ వన్యప్రాణి సంరక్షకులు మాత్రం ఈ ఆఫర్ను తీవ్రంగా ఖండించారు. డబ్బుతో ఏ జంతువునైనా కొనేయచ్చు అనుకోవడం మూర్ఖత్వం. దాన్ని తన సహజ వాతావరణం, తోటి కోతుల నుండి దూరం చేయడం కరెక్ట్ కాదని ఫైర్ అయ్యారు. నిజానికి ఎవరెన్ని కోట్లు ఇచ్చినా జూలో ఉన్న వన్యప్రాణులను ప్రైవేట్ వ్యక్తులకు అమ్మడం కుదరదు. అంతర్జాతీయ వన్యప్రాణి చట్టాల ప్రకారం ఇది నేరం. కాబట్టి ట్రిస్టన్ టేట్ ఆఫర్ కేవలం సోషల్ మీడియా వరకే పరిమితమవుతుంది. ఇదిలా ఉంటే అందరి ప్రార్థనలు ఫలించాయి. ఎన్నో నెలల పోరాటం తర్వాత పంచ్ జీవితంలో ఆనందం తిరిగి వచ్చింది. జపాన్ జూ రిలీజ్ చేసిన తాజా వీడియోల ప్రకారం పంచ్ నెమ్మదిగా ఇతర కోతులతో స్నేహం చేయడం మొదలుపెట్టింది. కొన్ని పెద్ద కోతులు పంచ్ను అక్కున చేర్చుకొని గ్రూమింగ్ చేస్తున్నాయి. ఎటకేలకు పంచ్ తన కుటుంబం మనసు దోచుకుంది. ప్రకృతిలో ఉన్న జీవులకు కావాల్సింది కోట్లు పోసి కొనే లగ్జరీ ఇల్లు కాదు, తోటి జీవుల ప్రేమ, ఆప్యాయత. ఒక ప్రాణం లేని బొమ్మతో తన ఒంటరితనాన్ని పంచుకున్న ఆ బేబీ మంకీ ఇప్పుడు మళ్ళీ తన నిజమైన గుంపులో కలిసిపోయి సంతోషంగా గడుపుతూ ఉండడం నిజంగా అందరికీ గొప్ప ఊరట.